వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ 2 ఏళ్లుగా దోపిడీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా ముఠాను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. దొంగలను గురువారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఆమన్గల్కు చెందిన వినోద్ బీటెక్ మధ్యలో ఆపేశాడని, కారు డ్రైవర్గా పనిచేస్తూ తన స్నేహితులు రాజేష్, షకీల్తో కలిసి చోరీలకు పాల్పడుతున్నట్టు వెల్లడించారు. 2017లో ఓ దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చారని, ఆ తర్వాత కూడా దోపిడీలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. 4 జిల్లాల పోలీసులు వీరి కోసం కొంతకాలంగా గాలిస్తున్నారని, ఎట్టకేలకు చిక్కినట్లు వివరించారు కమిషనర్. వీరి నుంచి 35 తులాల బంగారం, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మన హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి ఒక నోటోరియస్ హౌస్ బ్రేక్ ఒఫెండర్ హౌస్ బగ్లరీ ఒఫెండర్ కి అరెస్ట్ జరిగింది. బేసికలీ ఈ 3 మెంబర్ గ్యాంగ్లో 2 మెంబర్స్కి అరెస్ట్ జరిగింది. ఒక పర్సన్ అబ్స్కాండింగ్ ఉన్నారు. అండ్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, ప్రిలిమినరీ క్వశ్చనింగ్, ఇంట్రోగేషన్లో ఇప్పటివరకు 35 తోలాస్ ఆఫ్ గోల్డ్ అండ్ 17 lakhs 1.25 lakh టోటల్, ఒక జీరో ఎక్కువ అయింది. టోటల్ ప్రాపర్టీకి రికవరీ జరిగింది. సో ఈ టాస్క్ ఫోర్స్ టీమ్ ద్వారా అక్యూజ్డ్ నేనావత్ వినోద్ కుమార్, ఈ ఏలియస్ అఖిలేష్ కుమార్, ప్రెజెంట్లీ 8 హౌస్ బర్గ్లరీ కేసెస్లో he is wanted. And ఈ 35 తోలాస్ గోల్డ్కి రఫ్లీ 17,50,000 కాస్ట్ ఉంది. అండ్ తర్వాత 1,25,000 క్యాష్. సో రఫ్లీ 18,75,000కి టోటల్ రికవరీ జరిగింది. నేనావత్ వినోద్ కుమార్ ఏలియస్ అఖిలేష్, ఏజ్ 25, ఈ బయటే ఒక కార్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. అండ్ హీఈస్ రెసిడెంట్ ఆఫ్ బాలాపూర్, ఒరిజినలీ రెసిడెంట్ ఆఫ్ ఆమంగల్ ఇన్ మహబూబ్ నగర్. ఇంతకుముందు ఇబ్రాహీంపట్నంలో ఒక కాలేజ్లో బీటెక్ కూడా స్టడీ చేశారు, డ్రాప్ అవుట్. అండ్ 2011 నుంచి క్రైమ్ ఫీల్డ్లో ఉన్నారు. 2011 నుంచి ఇప్పటివరకు ఇంక్లూడింగ్ దిస్ 8 కేసెస్ అతని పైన 49 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. సెకండ్ ఒఫెండర్ ఈజ్ రాజేష్, కట్రావత్ రాజేష్, ఏజ్ 25. అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. అండ్ సైదాబాద్ హైదరాబాద్కి నేటివ్, ఒరిజినల్లీ బాలానగర్ రంగారెడ్డి నేటివ్ ఉన్నారు. అండ్ థర్డ్ మెంబర్ షకీల్, రెసిడెంట్ ఆఫ్ మొగల్పురా. అతన్ని ఇంతకుముందు పీటా కేసులో, ఒక ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కేసులో కూడా అక్యూజ్ ఉన్నారు. హీఈస్ రైట్ నౌ అబ్స్కాండింగ్. ఈ గ్యాంగ్ పైన ఆల్మోస్ట్ 5 డిస్ట్రిక్ట్స్కి పోలీస్ ఫోర్స్ దే ఆర్ వర్కింగ్ టు అప్రిహెండ్ దిస్ గ్యాంగ్. చాలామంది కేసెస్ రీసెంట్గా కూడా జరిగింది. 2020లో 8 కేసెస్లో పార్టిసిపేట్ చేశారు అందరూ. ఇదిలో చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది, ఆదిబట్లాలో 2 కేసెస్ ఉన్నాయి, మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది, ఎల్బీ నగర్లో ఒక కేసు ఉంది, మీర్పేట్లో 4 కేసెస్ ఉన్నాయి, ఒక బాలాపూర్లో కూడా కేసు ఉన్నాయి. నౌ బీటెక్ డిస్కంటిన్యూ తర్వాత ఒక సోషల్ వైసెస్, బ్యాడ్ హ్యాబిట్స్లో హీ స్టార్టెడ్ ఆల్ దిస్ క్రైమ్. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈ సందర్భంలో, ఇప్పటివరకు 3 times ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లో, పీడీ యాక్ట్లో లోపల కూడా వెళ్ళారు. ఫస్ట్ అంటే 2015లో, దెన్ 2017లో, అండ్ దెన్ 2019. ఇదిలో 2015 and 19లో హైదరాబాద్ పోలీస్ ద్వారా పీడీ యాక్ట్ వాజ్ ఇంపోజ్డ్. అండ్ 2017లో రాచకొండ ద్వారా కూడా జరిగింది.
Now again he is eligible candidate for PD Act. So we are considering to have fourth time PD Act also. ఈ జనవరి 2020లో జైలు నుంచి బయటికి వచ్చారు అండ్ రాగానే తర్వాత ఈ గ్రూప్ కలిసి హైదరాబాద్ అండ్ రాచకొండలో ఆల్మోస్ట్ 8 హౌస్ బర్గ్లరీ కమిట్ చేశారు. ఈ సందర్భంలో మన కానిస్టేబుల్ ఆఫీసర్ జితేందర్ of East Zone Task Force, along with Charminar Police Station, they have done an excellent work, information building and information develop chesin tarvata catching this criminal. The entire operation lo mana additional DCP G Chakravarti garu and ata netritvam lo Inspector of Police K Srinivas, G Naresh Kumar and Sub-Inspector Officer Govind Swami, G. Srinivas Reddy, C. Venkatesh and entire staff of East Zone Task Force, they have done an excellent work. Na taraf nunchi entire team ki hearty congratulations. Ee roju inka oka vishayam gurunchi andar press brothers sisters ki nenu oka appeal chestunamu. ఇప్పుడు మధ్య మధ్యలో 2-3 గ్యాప్స్లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ద్వారా, స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ద్వారా, వేరే అదర్ సోర్సెస్ ద్వారా క్రైమ్ స్టాటిస్టిక్స్ అనాలిసిస్ రెగ్యులర్గా జరుగుతుంది. మీ అందరు కూడా కవర్ చేస్తున్నారు. మీరు లాస్ట్ 2-3 ఇయర్స్కి అనాలిసిస్ చూడండి. చూసిన తర్వాత ఇట్ విల్ బి క్లియర్ టు యూ దట్ కంపేర్డ్ టు బాంబే, ఢిల్లీ, బెంగళూరు, ఇది పెద్ద పెద్ద సిటీకి కంపారిజన్లో హైదరాబాద్లో డ్రగ్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ వెరీ లెస్. 50% కూడా తక్కువ ఉంది. సో ఐ రిక్వెస్ట్ దట్ ప్రెస్ అండ్ మీడియా we consider them as partners of police in crime detection and prevention. But at the same time, press and media is also conscious keeper of the society. So in Delhi, Bombay ki comparison lo, pedda city ki comparison lo, when Hyderabad is having so less case of chemical drugs, then e type of cases ki don't give much publicity. Lekpote number unnecessarily young boys and girls ki mind lo oka curiosity kuda develop avutundi. Secondly, ఈ సందర్భంలో ఒక సింగిల్ కేస్ 2 days మీరు ఆర్టికల్ రాస్తారే అంటే అందరూ దే విల్ బి రీడింగ్ దోస్ ఆర్టికల్స్ అగైన్ అండ్ అగైన్. సో ఇది ఒక నా తరఫు నుంచి ఒక హంబల్ రిక్వెస్ట్, ఒక అపీల్ టు ఆల్ ద ప్రెస్ అండ్ మీడియా ఫ్రెటర్నిటీకి యాజ్ ఎ కాన్షియస్ కీపర్ కొంచెం ఈ ఇష్యూకి అండర్ ప్లే చేయండి. తర్వాత ఇంకా ఒక లాస్ట్ 1 monthలో మంచి డెవలప్మెంట్ జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ 5 weeks బ్యాక్ Honorable Minister for IT and MAUD Shri KTR గారు ద్వారా ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత GHMC, HMDA అందరు ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ Honorable Minister KTR గారు డైరెక్షన్ ప్రకారం we had to launch a movement for more CCTV camera in the city. For the month of October, mana Hyderabad city lo 7,000 new cameras we have installed. 7,000. So, ఈ 7,000 new cameras put together now ippadvarki city lo 3,37,000 cameras we have reached, which is highest in the country. Highest in the country and number 16 in the world. ఈ సందర్భంలో all the donors, private citizens, resident welfare association, chamber of commerce, businessmen, అందర్ కాంట్రిబ్యూటర్స్ కి నేను సిటీ పోలీస్ తరఫు నుంచి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము.